హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండి త్వరగా చేసుకోగలిగే గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. గోంగూర రైస్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి: ఉడికించిన అన్నం, గోంగూర, వేరుశనగపప్పు, జీడిపప్పు, తాలింపు గింజలు, పసుపు, సాల్ట్, కారం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, వెల్లుల్లిపాయలు, నెయ్యి. ఇదిగండి, నేను పావు కేజీ బియ్యానికి కొలత చెప్తున్నానండి. పావు కేజీ బియ్యం అన్నం వండి ఉంచుకున్నానండి. ఈ పావు కేజీ బియ్యానికి చిన్న కట్టలు 2 కట్టలు గోంగూర అండి, 2 స్పూన్లు వేరుశనగ పప్పు, 2 స్పూన్లు జీడిపప్పు, 1 స్పూను తాలింపు గింజలు, 1/2 స్పూను పసుపు, కారము, సాల్ట్ మన టేస్ట్కి సరిపడా, 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల ఆయిలు, 2 స్పూన్లు నెయ్యి, 7-8 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని మంట సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండీ పెట్టి గోంగూర ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకుందామండి స్టవ్ మీద. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిద్దామండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. గోంగూర మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించానండి. దీనికి ఇలా ఉడకాలండి గోంగూర. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనిద్దాము. స్టవ్ ఆపేసి గోంగూరను ఆరనిద్దామండి. ఆరాక మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిలు, 2 స్పూన్లు నెయ్యి అండి. కాగేలోపు ఈ చల్లారిన గోంగూర మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, చల్లారిన గోంగూర ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసి ఇలా వేపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, శుభ్రం కడిగి పొట్టు తీసి కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇదిగోండి కడిగి ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కడిగి ఉంచుకున్న కరివేపాకు, ఇవన్నీ చక్కగా వేపుకున్నామండి. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు అండి. ఇప్పుడు మనం మిక్సీలో పట్టించుకున్న గోంగూర వేద్దామండి. గోంగూర వేసి అంతా సిమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో కారం అండి, నేను 1 స్పూన్ వేస్తున్నానండి. మన టేస్ట్ సరిపడా వేసుకోండి. మీకు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ కానుకుంటే తక్కువ వేసుకోవచ్చండి. సాల్ట్ అండి, సాల్ట్ కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. మీకు చక్కగా తాలింపు, ఉప్పు, కారం ఎంత గోంగూర పట్టేట్టు, గోంగూర కూడా కొంచెం మగ్గేట్టు చక్కగా సిమ్లో పెట్టేసి ఇలా తిప్పుతూ వేయించుకోవాలండి. తాలింపు అంతా చక్కగా వేగిపోయిందండి. గోంగూర కూడా చక్కగా నూనెలో మగ్గింది. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేద్దామండి. రైస్ వేసాక చక్కగా ఈ మిశ్రమం అంతా ఈ రైస్కి బాగా పట్టేట్టు కలుపుకోవాలండి. కలిపేటప్పుడే మనము ఉప్పు సరి చూసుకున్నామండి. ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర రైసు తయారైపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసుకుందాము. చూశారు కదండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర రైస్ ఎలా తయారు చేశాను. నచ్చిందండి మీకు? నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.